అందరికీ మరణాత. మోసేసుకు ఉపవాస 40 దినములో వ్రతంలో 10వ దినము న్యాయము తీర్చిన దేవుడు అన్న పాఠమును ధ్యానం చేసుకునే ముందు వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుని వివరించుకుందాం. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగచేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచితిని. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతను చూసి ఇలాగ చెప్పారు, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు ఎన్ని మార్లు వరకు నాకు లొంగనల్లకు ఇందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయ నల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. ఎవడను నేలను చూడలేనంతగా అవి దానిని కప్పను. తప్పించుకొనని శాసము అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయను. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. ప్రార్థన చేసుకుందాం. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి సిల్వ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి. సిల్వ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు దేవదాసయ్య గారు మోసేసుకు ఉపవాసం 40 దినములు వ్రతములో న్యాయము తీర్చిన దేవుడు అన్న పాఠం నుండి దిన వర్తమానమును మనం ధ్యానం చేసుకుందాం. తండ్రి, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుకుని తండ్రివి, నీకు వందనము. నీవు న్యాయయథార్థమైన పద్ధతులు నీ నిమిత్తము పనుల విషయమై నీకు వందనము. నీ పిల్లలకు న్యాయము తీర్చిన నీవే మాకు మా అనేక సంగతుల విషయమై మాకు కూడా న్యాయము తీర్చదు. వందనములు. ఇక్కడ మాలోనున్న ఇక్కడే మా లోటులన్నీ పరలోకములో మూటలే గనుక నీ ఓటలో నుండి వాక్యము తేటగా అందించమని, యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసెక్కిచ్చిన వాక్శక్తిని 7 ఆత్మతో నా ఇష్టడైన నా దేవుడే నా తండ్రి ఉన్నాడని యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు చక్కటి విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిర్గమాకాండం నిబంధన గ్రంథంలో ఉన్న గొప్ప విషయాలు. ఎవరు నిబంధనను స్వాధీనం చేసుకున్నారో వారు నిరీక్షణ కలిగే ప్రార్థన చేయాలి. నిరీక్షణ ప్రార్థన మనము కలిగి ఉండాలి. కనుక నిర్గమాకాండంలో 6వ అధ్యాయంలో చిత్రమైన అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడిచ్చిన జవాబు నిండుగా ఉన్నది. ఇశ్రాయేలును ఎదిరించిన వారిని మోషే ప్రభుతో మొరపెట్టినప్పుడు ప్రభు మోషేతోను
మోషేతో నేనే దేవుడను అని గంభీరంగా చెప్పాను. దేవుడు పరిశుద్ధమైన కోపంతో మోషేపై చూపని దేవుని స్వరములో గద్దింపు, ఆదరించుట, ఐగుప్తులను నేను విమర్శిస్తాను అని 3 సంగతులు ప్రభు తెలియచేయటం. ప్రభువు మోషేను, అహరోనును ఆదరించినట్లు ఈరోజు మనలను కూడా, విశ్వాసాలను కూడా ఆయన ఆదరించినట్లు ఈ అధ్యాయం మనకు తెలుస్తుంది. దేవుడు నేనే పరిశుద్ధ దేవుడనని 5 సార్లు నేనే యెహోవాను అని తెలియజేసినట్లు మనకు కనపడుతుంది. నేను యెహోవాను అని 5 సార్లు తెలియచేశారు. కనుక నిబంధన, నేను ఇశ్రాయేలును విడిపిస్తానని చెప్పిన మాట ఇప్పుడిప్పుడు మీతో చెప్పినది కాదు. 430 సంవత్సరం నుండి పితరులకు చెప్పారు. ఎవరనగా దేవుని నిరీక్షణలో ఉన్న అబ్రహాముకు, దేవుని నిరీక్షణలో ఉన్న ఇస్సాకుకు, దేవుని నిరీక్షణలో ఉన్న యాకోబుకు, అనగా ఇశ్రాయేలుల పితరులైన వీరికి దేవుడు ముందుగా చెప్పారు, నేను విడిపిస్తాను. నేనున్నాను, నీకు విరోధముగా ఉండు వారిని నేను ప్రాయశ్చాత్తం చేస్తాను. నీ నిబంధన జనాంగమును చేసేదను. అది ఇప్పుడిప్పుడు చేసిన నిబంధన కాదు, మొదటి నుండి చేసే తిని. ప్రతి బలి దగ్గర ఒక నిబంధన ఉంటుంది, అది రక్త నిబంధన. చివరి బలి యేసుప్రభు చేసినది. ఆయన కూడా దొంగతో, నీవు నాతో నేడు పరదేశులు ఉందువు, నేను ఉన్నాను అనున్నది ఈ అధ్యాయంలో ఒక ధ్వని. కనుక ఈ 6వ అధ్యాయం నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 6వ అధ్యాయం చూస్తే దేవుడు బిడ్డలకు చక్కటి జవాబిస్తున్నాడు. ఫరోను కఠినపరుస్తున్నాడు, వీళ్ళ చేత అద్భుతం చేస్తున్నాడు. గనుక నిబంధన స్వాధీనము చేసుకోగల నిరీక్షణ, ప్రార్థన కలిగి ఉండాలి. నీవు మా నిరీక్షణై ఉన్నావు, అయితే మేము నీ నిరీక్షణై ఉండాలి అని ప్రార్థించుకో. మా నిరీక్షణ నీవే, మేము నీకు నిరీక్షణై ఉన్నా. ఈరోజు అబ్రహాము దేవుని నిరీక్షణ కలిగి ఉన్నాడు, యోబు గారు దేవుని నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆయన మనకు నిరీక్షణ ఉన్నాడు, మనము ఆయన నిరీక్షణ ఉన్నాము అంటే వెంటనే ఫలం చూస్తాం, నిరీక్షణ ఫలం చూస్తాం. ఏదైతే మనము ప్రార్థించుకున్నామో దాన్ని చూడగలేదు. బైబిల్ కూడా దేవుని వాక్యమును బలము, సంతోషముతో నిరీక్షించండి, మీరు ఫలం చూస్తారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు ఎందరో నిరీక్షించారు. దేవుని నిరీక్షణ అబ్రహాము సాత్వికుడు. ఆయన ఇశ్రాయేలు సంతతినంతటా కూడా వాగ్దాన దేశం స్వతంత్రించుకున్నట్లు నడిపించాడు. దేవుని నిరీక్షణలో ఉన్న యోబు, సర్వశక్తిమంతుడు నాకు ఇంకా తోడుగా ఉన్నాడని మహాశ్రమలో పలుకుతున్నాడు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసేసుకున్నాడు. అని
దేవుని స్తుతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక అని పలుకుతున్నాడు. ఆ మహాశ్రమలోను దేవుడు ఆదరించాడు. యోబును రెండంతల ఆశీర్వాదాలతో చూపించాడు. ఇది నిబంధన స్వాధీనపరుచుకును నిరీక్షణతో కలిగిన ప్రార్థన. నువ్వు సమస్త క్రియలు చేయగలుగుతావు, నువ్వు ఉద్దేశించింది నిష్ఫలం కానేరదు, ఇప్పుడే తెలుసుకున్నాను అని యోబు పలికిన వెంటనే ఊజు దేశంలో ఎంత ఉన్నతమైన ఆస్తి కలిగిన వాడు, బలమైన సంతానం కుటుంబం కలిగిన వాడు, బహుజన్మ కలిగిన వాడు, ఆశీర్వదింపబడినవాడు ఈరోజు తన ఆస్తి అంతా పోయింది, తన సంతానం అంతా చనిపోయారు. శిరస్సు నుండి అరికాల వరకు భయంకరమైన వ్యాధి, పురుగులతో ఉన్నప్పుడు నాకు సర్వశక్తిమంతుడు తోడు ఉన్నాడని దేవుని వాక్యాన్ని మీద బలముతో సంతోషముతో నిరీక్షణ కలిగి ప్రార్థించాడు. రెండంతల ఆశతో వచ్చింది. ఈరోజు బైబిల్లో ఉన్న వాక్యం మీద బలము సంతోషముతో నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నావా? ఎస్తేరు గ్రంథంలో యూదులైన వారు మగవారు గోనె పట్ట కట్టుకొని మొద్దుకే వేడిస్తాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని. వినబడిన ఎస్తేరు, ఇదిగో నా కోసం మీరు 3 దినముల ఉపవాసం ఉండండి అని దేవుని సన్నిధానంలో 3 దినములు ఉపవాసం చేసి నిరీక్షణతో దేవుని వాక్యమును మీద బలము సంతోషముతో నిరీక్షణ కలిగి 3 దినములు ప్రార్థిస్తుంది. దేవుడు భయంకరమైన శత్రుశాస నుండి వారిని విడిపిస్తాడు. తన జాతిని వదకు తేబడిన దినమును మహాపండుగ దినంగా మార్చేస్తాడు, పూర్వమి పండగగా మార్చేస్తాడు. శత్రువును ఎవరినైతే ఉరి తీయాలని కొయ్యని తయారు చేశారో దాని మీదే వేలాడదీస్తాడు. కనుక దేవుని వాక్యం మీద బలము సంతోషముతో 3 దినముల ఉపవాస ప్రార్థన చేసిన ఆమె ఉపవాస ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉన్న మనకు అసాధ్యమైనది ఏదీ లేకుండా దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఆత్మ జీవన విషయంలో మీకు అన్నీ ఇచ్చి తిని, అయినను మీరు నా తట్టు చూపు లేదు, నా తలంపు లేదు, భూమి వైపే మీ తలంపు ఉన్నది, నీవు విచారించదువు. ఇక్కడ అంటున్నాడే, ఆత్మ జీవన విషయంలో నేను మీకు అన్నీ ఇచ్చేశాను, ఇది ఇవ్వలేదు అని లేదు, అన్నీ ఇచ్చాను. కానీ నా మీద మీకు చూపు లేదు, నా వైపు మీరు చూడట్లేదు, అంతేకాదు తలంపలేదు. కానీ ఎస్తేరు దేవుని చూసింది, దేవుని తలంపు ఉంది. 3 దినాలు నా కోసం ఉపవాసం ఉండండి అని బైబిల్ గ్రంథం లేనప్పుడే, ఏమీ లేనప్పుడే ఆమె ఎంత గొప్ప వాక్యం మీద బలము సంతోషము నిరీక్షణ కలిగి ప్రార్థించింది, తన జాతిని సంరక్షించుకొని. అందుకే దేవదాసయ్య గారు ఇంటికొకరు నిబంధన స్వాధీనపరుచుకొనుటకు నిత్యము దేవుని దగ్గర నుంచి నిరీక్షణ ఫలములు అందుకొనడానికి ఒక్కరైనా సన్నిధిపరుడుగా ఉండాలి. కుటుంబములో, గ్రామములో, పట్టణములో, దేశంలో ఈరోజు ఫలం అందుకునేవారు ఉండాలి. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన బట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ విషయాల్లో
తోడుగున్నాడు. దేవుని నిబంధన నిరీక్షణలో ఉన్న అబ్రహాము, దేవుని నిరీక్షణ ఉన్న యోబు, దేవుని నిరీక్షణ ఉన్న ఎస్తేరు ఈరోజు దేవుని మీద బలము, సంతోషము, నిరీక్షణతో వారు ఫలమును పొందుకున్న వారే ఉన్నారు. ఈరోజు మనము కూడా నాయస్తుడైన దేవుడు నా తండ్రి ఉన్నాడు, ఫరోని ఎదిరించారు, దేవుడు చెప్పినట్లు చేశారు, వాగ్దాన దేశాన్ని స్వస్థం తెచ్చుకున్నాడు. యోబు గారు మరలా రెండంతల ఆశ్రదంలో వచ్చాడు. ఎస్తేరు తన జాతిని రక్షించుకుంది, చట్టాన్ని మార్చివేసింది, కూషు దేశం నుండి హిందూ దేశం వరకు తన మహిమను చూపించింది. కేవలం దేవుని చూసింది, దేవుని తలంపు కలిగి నిరీక్షణతో ప్రార్థించింది, ఫలము దయచేశాడు. ఈరోజు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన బట్టి ఒకవేళ ఏదైనా మనకు అసాధ్యమైన కార్యం ఉందేమో, దేవుని నిరీక్షణ యోబు వలె మనం ఉండగలగాలి, అబ్రహాం గారి వలె మనం ఉండగలగాలి, ఎస్తేరు వలె మనం ఉండగలగాలి. బైబిల్లో ఎందరెందరో గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు. వారి ఆపదలో షద్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారు. దేవుని మీద ఆనుకొని బలము, సంతోషంతో, నిరీక్షణతో మా దేవుడు రక్షించే సమర్థుడు. ఎంత గొప్ప మాట! ఎంట్రుకు కూడా కాలలేదు. వేయడానికి వెళ్ళిన వారు కాలిపోయారు, చనిపోయారు. దానియేలు సింహాల బోన్లు వేసినప్పుడు ఆ దేశమును పరిపాలించే రాజు ఒక మాట అంటాడు, దానియేలు నిన్ను రక్షించడానికి నేను ఎంతో ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. కానీ నువ్వు అనుదినము సేవించు దేవుడు నిన్ను రక్షిస్తాడు. చూడండి, దేవుని చూడమన్నాడు, దేవుని తలంపు మీద ఉండమన్నాడు. ఒక అన్యుడు, ఒక రాజు దానియేలు మహాభక్తుడు. దినముకు 3 సార్లు ప్రార్థిస్తాడు. దినముకు దేవుని వాక్కును బలముతో, సంతోషముతో నిరీక్షిస్తూ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఈరోజు సింహాలు నోరు మూసిని ఈ లోకం మానవ మృగాలు చాలా భయంకరమైన, వాస్తవానికి మృగాలే నోరు మూస్తున్నాయేమో కానీ అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నావు. కానీ నువ్వు దేవుని నిరీక్షణలో ఉంటే ఈరోజు నీ ముందు ఫరో లాంటి కఠినాత్ములున్నా దేవుని నిరీక్షణలో ఉంటే దేవుడు నీకు ఫలము దయచేస్తాడు, న్యాయం తీరుస్తాడు. ఒకే ఒక మాట, నా ఇష్టడైన నా దేవుడు నా తండ్రి ఉన్నగా అని ఎప్పుడైతే మనం ఎత్తామో ఫరో లాంటి కఠినాత్మలను దేవుడు అణిసివేసి అద్భుతకరమైన ఆత్మీయ జీవితంలో మనందరినీ నడిపిస్తారు. వ్యాధున్నా, బాధున్నా, ఇబ్బందులున్నా, ఇరుకున్నా, శత్రువులున్నా, కుటుంబ కష్టములున్నా, ఏదైనా సరే నా ఇష్టడైన నా దేవుడే నా తండ్రి అన్నాడు అని నిరీక్షణతో మనము, నిబంధనతో మనము దేవుని వాక్యం మీద బలము, సంతోషము, నిరీక్షణతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఈ భక్తులను న్యాయం తీర్చినట్లు అన్యాయస్తుల మధ్య ఉన్న మనమును న్యాయం తీరుస్తాడు. అలాగా న్యాయం తీర్చుకునే ధన్యత ప్రభు మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహిమగల దేవ, నీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు. న్యాయకర్తవైన
క్రీస్తు ప్రభు దేవా ఈ లోకపు కీడులను శోధనలన్నిటినీ నుండి తప్పించి తన అంతరంగ సంస్కారములతో బలపరిచి మహిమ శరీరులుగా మార్చి మరణ బలము నుండి తప్పించి మహిమ రాకడకు ఆయుధపరుస్తున్నారు. దేవా ఇశ్రాయేలును వాగ్దాన భూమికి నడిపించినట్టు మమ్మను కూడా నీ పరమకాణానికి సిద్ధపరుస్తున్న తండ్రి, ఇదిగో ఈ మోసెస్సు ఉపవాస 40 దినములో దేవుని నిరీక్షణలో ఉన్న అబ్రహాము, యోబు, ఎస్తేరు గారు, అలాగే అగ్నిగుండంలో ఉన్న షద్రక్, మెషక్, అబేద్నెగో, అలాగే సింహాల బోన్లో ఉన్న తండ్రి ప్రభా దానియేలు గారిని, అలాగే భక్తులైన వారిని అందరినీ మేము దేవుని నిబంధనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని నిరీక్షణలో తండ్రి ప్రభా మనమున్నాము. దేవుని మనం నిరీక్షణ అయి ఉన్నాడు, మనము కూడా దేవునికి నిరీక్షణ అయి ఉండాలి. ప్రభా నీ నిరీక్షణ ఉన్న మాకు నిరీక్షణ ఫలములో భక్తులైన వారికి ఎలాగ దయచేసావో అలాగా మాకును దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయము సహవాసము ఈ దిన పాఠము ద్వారా నాయస్తుడైన మన దేవుడు నిరీక్షణ ఫలమును బట్టి మనెల్లరికూ కావలసిన ఫలమును దయచేయును గాక. ఆమేన్. మరణత.